సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. టాలీవుడ్ నుంచి నిర్మాతల మండలి అంతా కూడా కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు వెళ్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లోని భేటీ కాబోతున్నారు. ఎటువంటి అంశాలను చర్చించబోతున్నారు, ఈ విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఒకప్పుడు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ఒక పగని ఒక వ్యవస్థ మీద తీర్చుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒకనాడు చిరంజీవి గారు, కొంతమంది నిర్మాతలు అందరూ కూడా, టాలీవుడ్ ప్రముఖులు అందరూ కూడా కలిసి వెళ్ళి ఎంతో రియల్లీ బెగ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడండి, సో టికెట్ల ప్రైజెస్ తగ్గించొద్దు అని రకరకాలుగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళ విన్నపాన్ని అస్సలు తీసుకోలేదు. రకరకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. సో ఈ రోజు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు అదే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ పదవిలో ఇప్పుడే ఏ రకంగా మారిపోతుంది టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి? సో ఎటువంటి విషయాలపై వీళ్ళు భేటీ కాబోతున్నారు, ఎటువంటి విషయాలు చర్చించబోతున్నారు? డెఫినెట్గా అండి. అంటే విధి ఆడిన వింత నాటకం అన్నట్టు జగన్ గారు 11 సీట్లకి పరిమితం అయిపోయాడు. ఆ రోజు ఇండస్ట్రీ మీరు అన్నట్టు 24 క్రౌడ్స్ ఇండస్ట్రీ మీద బతుకుతాయండి, సినీ ఇండస్ట్రీ మీద. ఎవరైనా కొద్దిగా వ్యాపకం కోసం, ఎంజాయ్మెంట్ కోసం సినిమా వెళ్తారు, సకుటుంబ సపరివార సమేతంగా. మంచి సినిమాలు వస్తే ఆదరిస్తారు. ఆ ద్వారా ఎమర్జీ అయిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ రోజుకి ఆయన స్ఫూర్తితో చాలామంది పారిశ్రామికవేత్తలు అయ్యారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన సినిమాలు ఆ విధంగా ప్రభావితం చూపించేది. అటువంటి మెగాస్టార్ గారి నేతృత్వంలో మీరన్నట్టు తెలుగు పరిశ్రమ నుంచి సపోర్ట్ చేయలేదు ఎలక్షన్లో అనే ఉద్దేశంతో కక్ష పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇబ్బంది పెట్టాడో టిక్కెట్ల విషయంలో, సినిమా థియేటర్ల విషయంలో, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఆయన తగ్గడు కాబట్టి ఆయన చివరికి నిర్మాతలు ఇబ్బంది పడినా ఆ డబ్బులన్నీ ఆయన ఇచ్చాడు. టికెట్ని 150 నుంచి 10 రూపాయలకి మార్చారు ఈ మంత్రులందరూ కలిసి. అంటే సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాకూడదనే, నేను చెప్పింది వినాలనే, నేను చెప్పింది వింటారులేనా, ఏదైనా కానీ ఆయన దగ్గర తెప్పించుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్. సరే, ఇండస్ట్రీ బాగు కోసం, దాని మీద బతికే డైరెక్టర్ ఇండైరెక్టర్ వేలాది మంది కోసం చిరంజీవి గారు పెద్ద మనసుతో వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మీరన్నట్టు మహేష్ బాబు వెళ్ళారు, తర్వాత రాజమౌళి వెళ్ళారు, ప్రభాస్ వెళ్ళారు. ఇటువంటి అగ్రనటులు వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ కోసమే కదా వెళ్ళింది. అందరి సమక్షంలో 2 చేతులు, నాకు బాగా గుర్తు, 2 చేతులు జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూపించు, తల్లి లాంటి పొజిషన్లు ఉన్నారు సార్, మీరే న్యాయం చేయండి అన్నారు సార్. అంటే మెగాస్టార్ కంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా గొప్ప? తండ్రి వారసత్వం నుంచి రాజకీయాల్లో వచ్చాడు. ఒక్కసారి చూడండి అంటే 151 సీట్లు ఇచ్చారు. కానీ ఆయన విపరీతమైన ఇదితో, యాటిట్యూడ్తో, తనకు అన్నీ తెలుసు అనే భావనతో, తను చెప్పినట్టే అందరు వినాలనే ఆలోచనతో మెగాస్టార్ని ఆ రోజున అవమానపరిచింది పవన్ కళ్యాణ్ మర్చిపోతాడు? ఆయన అన్న మర్చిపోయిన అన్న సౌమ్యుడు, ఎవరిని కూడా, శత్రువుని కూడా ప్రేమించే తత్వం ఆయన. ఇప్పటికీ మెగాస్టార్ అంటే ఆ స్థానం జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించలేడు కదా. ఆ మెగాస్టారే, పద్మవిభూషణే. ఈరోజు కూడా మోదీ గారు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరిని చేయెత్తి ప్రోటోకాల్కి భిన్నంగా లక్షలాది మంది మధ్యలో చూపించారంటే వాళ్ళ విలువ దేశం కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు. అటువంటి వ్యక్తిని తగ్గించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించలేకపోయాడు. 5 సంవత్సరాలు నీ పాలన కాదు, మీరు అవసరం లేదని మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా తీసేసి ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లకి పరిమితమయ్యారు. ఇప్పుడు చూడండి, విధి అన్నట్టు దేవుడు ఎంత స్క్రిప్ట్ రాస్తాడు, చివరికి ఆ పొజిషన్లో ఎవరున్నారు అక్కడ? ఎవరినైతే అవమానించారో వాళ్ళే మళ్ళీ తిరిగి రావటం. అంతే కదండి. ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో గేటు దాటనివన్నారు, టచ్ చేయొద్దన్నారు. మరి టచ్ చేశాడు 21 మందితో. 21 సక్సెస్ రేటు, 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళాడు. మరి ఆయన్ని బెదిరించిన వాళ్ళు ఆ స్థానాలు కూడా దక్కించుకోలేకపోయారు. ఆయన ఓడిస్తున్నారు. అదొక ఎత్తు అయితే, ఈ రోజుది చాలా విచిత్రమైనది, దేవుడు తొందరగా చూపించాడన్నట్టుగా. చివరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ నిర్మాతలందరూ వెళ్తున్నారంటే, మా ఇండస్ట్రీని బాగుపరచండి, అవకాశాలు కల్పించండి, టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, షూటింగ్లు కావచ్చు, పర్మిషన్ ఇవ్వండి, థియేటర్ల విషయంలో కావచ్చు, టికెట్ల విషయంలో కావచ్చు, మాకు వెసులుబాటు కల్పించండి అని ప్రభుత్వాన్ని అడగటం తప్పులేదు. అంతే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్రలో ఉండటం వీళ్ళందరికీ ఒక శుభపరిణామంగా భావించాలి. దాంట్లో స్పెషల్ ఫ్లైట్ మీద వీళ్ళందరూ వెళ్తాం. మీరున్నట్టు చలసాని అశ్విని దత్ గారు, ఆయన సీనియర్, ఎంతో సినిమాలు తీసిన వ్యక్తి. తర్వాత అల్లు అరవింద్ గారు కావచ్చు, తర్వాత ఎర్నేని నవీను, దగ్గుబాటి సురేష్ బాబు, రాజు గారు, టీజీ విశ్వప్రసాద్, తర్వాత యార్లగడ్డ సుప్రియ, వీళ్ళందరూ కూడా ప్రముఖ నిర్మాతలే. అందరూ కలిసి వెళ్ళి ఇండస్ట్రీ బాగు కోసం ఈరోజు వెళ్తున్నారంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పనిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేయగలరని
కొత్త ప్రభుత్వం కూటమి ఏర్పడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్రలో ఉన్నాడు కాబట్టి ఆయన సినిమా రంగం నుంచి వచ్చి ఈరోజు పొలిటికల్ స్టార్గా అవతరించిన సినిమా మీద ప్రేమ ఉంటుంది కదా, సినిమాలు కష్టపడుతున్నారంటే ఆయన ఎప్పుడు కూడా చెలించిపోయి వాళ్ళకి సహాయం చేసేవాడే. ఈరోజు క్యాంప్ ఆఫీస్ విజయవాడ వెళ్ళటం చాలా శుభపరిణామంగా మనం భావించాలి. ఆంధ్రప్రదేశ్కి చలనచిత్ర పరిశ్రమకి మంచి రోజులని మనం భావించాలి. ఇకపోతే శాఖ కూడా ఉప ముఖ్యమంత్రినే కాదు, ఆ శాఖ కూడా కందులు దుర్గేష్ గారి దగ్గరే ఉంది. సినిమా ఫోటోగ్రఫీ, టూరిజము, సాంస్కృతిక శాఖ, మరి ఇంకా ఆ శాఖ కూడా జనసేన పార్టీ చేతిలో ఉన్నప్పుడు కంప్లీట్ పూర్తి స్వేచ్ఛ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఇప్పుడు మరి అందరూ చూస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, సినిమా ప్రేమికులు. అయితే ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్, ఈ తెలంగాణ ఈ ఏరియాలో కాకుండా ఇప్పుడు ఏపీలో కూడా షూటింగ్స్ చేయమని చెప్పే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి. తీర ప్రాంతం ఉన్నది, ప్రకృతి రమణీయతకి మారిపోయారు. మీకు కూడా తెలుసు విశాఖపట్నమే కాబట్టి మీరు ఎంత తీర ప్రాంతం ఉన్నదో అన్ని షూటింగ్లకు అనువైన ప్లేసు. చిరంజీవి గారు కూడా ఒకప్పుడు అన్నారు, నేను రెస్ట్ ఆఫ్ లైఫ్ రిటైర్మెంట్ జీవితం విశాఖపట్నం ఇల్లు కట్టుకుంటా అన్నాడంటే ప్రకృతి రమణీయతకి మారిపోయారైనా చాలా ఉన్నాయి మనకి. గోదావరి దిండి రిసార్ట్స్ లాంటి అప్ టు కృష్ణపట్నం వరకు తీర ప్రాంతం ఉన్నది, కొబ్బరి తోటలు ఉన్నాయి, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు గోదావరి జిల్లాలు. ఇటువంటి తర్వాత భవానీ ఐలాండ్ చూడండి, మంచి ప్లేసులు ఉన్నాయి. ఉపయోగించుకోవటం చేత కావాలి. ఆ టూరిజంని నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు టూరిజం శాఖ కూడా ఇక్కడే ఉంది కాబట్టి టూరిజం డెవలప్ చేసుకునే భాగంగా సినీ పరిశ్రమకి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తే డెఫినెట్గా 100% న్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చినాడు కాబట్టి, వాళ్ళ అన్నగారి నుంచి సినిమా నేర్చుకున్నాడు, తర్వాత రాజకీయాలు నేర్చుకున్నాడు, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజల వద్దకి ఆయన పరిపాలన తీసుకెళ్తున్నాడు కాబట్టి సినిమా పరిశ్రమ 24 క్రాఫ్ట్స్ కూడా ఈ నిర్మాతలకు కూడా న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు అందరూ. ఈ నెల 27నే కల్కి సినిమా రిలీజ్ కూడా ఉంది కాబట్టి సో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కల్కి సినిమాకి కావాల్సిన అనుమతులన్నీ ఇచ్చేసింది. స్పెషల్ షోస్కి ఇచ్చారు, రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అలానే టికెట్ల పెంపకం విషయంలో కావచ్చు, లేకపోతే షోస్ ఎక్కువ వేసే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి అడగడం కోసమే అశ్విని దత్ గారు వెళ్తున్నారా? ఇదైతే దానితో పాటు ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు. నిర్మాతలు అంటే కొన్ని వందల కోట్లు పెట్టి డబ్బులు తీసుకొస్తారండి, వడ్డీలు పెరిగిపోతుంటాయి. నిర్మాత హీరో మీద పెట్టుకుంటాడు, మంచిగా సినిమా ఆడితే ఎక్కడికో వెళ్ళిద్ది. అదే వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వకుండా టికెట్ల ధరలు తగ్గించారనుకోండి ఇబ్బందే కదా. అదేవిధంగా వాళ్ళు రాయితీలు కల్పించలేదనుకోండి ఇబ్బందే కదా. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చేయగలడనే నమ్మకంతో వీళ్ళందరూ వెళ్తున్నారు. వీళ్ళందరి ఆశలు, కోరికలు 100% నెరవేరుతాయి. సో టూరిజం స్పాట్ కూడా అక్కడ డెవలప్ చేసినట్లయితే, లేదంటే సినిమా షూటింగ్స్ సంబంధించి అక్కడ డెవలప్ చేసుకున్నట్లయితే సో ఏపీకి కూడా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, అది కూడా ఎదుగుదలకు ప్రయోజనం. డెఫినెట్గా విశాఖ బీచ్ కాడించండి, చిరాల వాటరేవు, సూర్యలంక బీచ్, తర్వాత కృష్ణపట్నం, మైపాడు బీచ్, అన్ని బీచెస్ ఉన్నాయి, షూటింగ్ మంచి స్పాట్లు ఉన్నాయి. అప్ టు తమిళనాడు తీరం వారికి మనకి అంత తీర ప్రాంతం గుజరాత్ తర్వాత అంత ఉన్నప్పుడు డెఫినెట్గా షూటింగ్లకి వెసులుబాటు కల్పించవచ్చు. ప్రభుత్వ రాయితీలు కల్పిస్తే ఆటోమేటిక్గా షూటింగ్లో హైదరాబాద్తో రామోజీ ఫిల్మ్ సిటీ కాకుండా అక్కడ కూడా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రామానాయుడు స్టూడియో పెట్టారు విశాఖపట్నం కొండ మీద. అది కూడా వైసీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారన్నారు. మరి అటువంటి ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఈ టూరిజం స్పాట్స్ చాలా పెద్దది. రిషికొండల మీద కూడా ఆయన ప్యాలెస్ కట్టారు 500 కోట్లతో, అది కూడా షూటింగ్లకి ఇవ్వచ్చు, డబ్బులు వస్తాయి, అది కూడా టూరిజం స్పాట్గా చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి జరుగుతాయని మనం ఆశ. సో మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు రాకతో. 100% మంచి రోజులు వచ్చాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.